అందరికీ నమస్కారం. వెల్కమ్ టు E6 ఛానల్. మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది శివుని ఆరాధించడం. అలాగే శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగారం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నిటి గురించి మనతో చెప్పడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ వట్టిపల్లి నాగార్జున శర్మ గారు గురుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు గురువుగారు. E6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. గురుగారు, శివరాత్రి అనగానే శివుడికి చాలామంది అనేక రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే శివరాత్రి రోజున శివుడికి వేటితో అభిషేకం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది? వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ పరశివదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. మహాదేవ మహాదేవ మహాదేవ. మనకు మహాదేవుడు అంటే ఒక సర్వేశ్వరుడు మాత్రమే. మనకు పురాణ వాంగ్మయ ఇతిహాసాలను ఆధారం చేసుకుంటే 14 లోకాలు అంటారు. భూలోకం నుంచి భూవర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యలోక. కిందికి వెళ్తే అతల వితల సుతల తలాతల మహాతల సప్త పాతాళ, సప్తమం పాతాళం. ఈ అధోలోకాలు అని 7, ఊర్ధ్వలోకాలు అనేటువంటివి 7. ఈ భూలోకం పైన ఉండేటువంటి భువర్లోకమే కైలాసం. ఈ భువర్లోక ప్రాప్తి కోసమే మనం చేసేటువంటిది శివరాత్రి జాగరణ. జాగరణ అనేటువంటి దానికి అర్థం ముందుగా తెలుసుకున్న తర్వాత సర్వేశ్వరుడి ఆరాధన కోసం తెలుసుకుందాం. నిజానికి కూడా ఏ పురాణంలో కూడా శివుణ్ణి ఇలా ఆరాధించాలి, ఇలా ఆరాధించకూడదు అని ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. ఒక చెంబుడు నీళ్లు పోస్తే సంతోషించేటువంటి పరమ సంతృప్తికరమైనటువంటి దేవత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సర్వేశ్వరుడు మాత్రమే, భోళా శంకరుడు. మనకు భోళా వినాయకుడు, భోళా సుబ్రహ్మణ్యుడు, భోళా ఆంజనేయుడు, భోళా కృష్ణుడు ఎక్కడ దొరకడు, భోళా శంకరుడు. మనకు ప్రాచీన సాంప్రదాయంలో మన తెలుగు నానుడిలో ఒక సామెత ఉంది, ఈశ్వరుడు ఇయ్యాలి ఇల్లు నిండాలి. అంటే ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు, ఇంకా ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు ఇయ్యరు అంటే ఐశ్వర్యం ఈశ్వరాజచ్చేత్. ఈ భూలోకంలో అనుభవించేటువంటి ప్రతి ఒక్క భోగాన్ని భాగ్యాన్ని మనకిచ్చేటువంటి వాడు ఒక ఈశ్వరుడే. ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు. అందుకే మనం శివారాధన అనేటువంటిది చెయ్యాలి. మనము ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే శివరాత్రి రోజు సర్వేశ్వరుడి ఆరాధన మీరు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున నిద్రలేస్తాం, శివాలయానికి వెళ్తాం, పంచామృతాలు తీసుకెళ్తాం, భస్మం తీసుకెళ్తాం, పరమేశ్వరుడికి గోత్రనామాలు చెప్పుకొని అభిషేకం చేస్తాం. కానీ అతన్ని ఏమీ అడగం. ఆ రోజు అసలు మనం ఏమీ అడగం. ఆ రోజు మనం కోరుకునేదల్లా ఏందనంటే మమ భక్తి జ్ఞాన వైరాగ్య యోగ్యతా సిద్ధ్యర్థం శాశ్వత శివలోక ప్రాప్తి అర్థం అని చెప్తాం. భక్తి అంటే తనను తాను అర్పించుకోవడమే భక్తి. ఒక భక్త ధ్రువ, ఒక భక్త ప్రహ్లాద అయ్యారు, కానీ భక్త హిరణ్యకశ్యప, భక్త హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఎక్కడ లేడు. భక్త ప్రహ్లాద తనను తాను అర్పించుకున్నాడు శ్రీహరికి. నందీశ్వరుడు ఉన్నాడు, తనను తాను అర్పించుకున్నాడు పరమేశ్వరుడికి. ఆంజనేయుడు ఉన్నాడు, తనను తాను అర్పించుకున్నాడు. దాసుడై తనను తాను రాముడికి అర్పించుకున్నాడు. అటువంటి భక్తి, భక్తి అంటే ఈ తరం వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే సరెండరింగ్. తనను తాను అర్పించుకోవడమే భక్తి, నువ్వు సరెండర్ అవ్వటమే. తర్వాత జ్ఞానం.
ఏది సరైనదో దాన్ని మాత్రమే తెలుసుకొని దాన్ని మాత్రమే ఆచరించేటువంటి ఆ విషయ పరిజ్ఞానమే జ్ఞానం. అది శివుడి ద్వారానే వస్తుంది మనకు. అటు పిమ్మట వైరాగ్యం. ఈ సృష్టిలో ఉన్నది ఏది మనది కాదు. మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మానవుడి దైనందిన జీవితంలో ఉపయోగించుకునేటువంటి వస్తువు కానీ, విషయం కానీ, వ్యవస్థ కానీ, వ్యవహారం కానీ ఏది కూడా మానవుడు సృష్టించింది కాదు. మానవుడు బతకడానికి అవసరమైనటువంటిది పీల్చే గాలి, భోజనం, నీళ్లు, ఈ భూమి, ఫలాలు, వృక్షాలు, ఆహారం, ఇవన్నీ కూడా సర్వేశ్వరుడు సృష్టించినవే. మరి ఎలా సృష్టించబడింది అంటే దానికి కృష్ణ యజుర్వేదం జవాబు చెప్తుంది మనకు. సృష్టి ఎలా జరిగింది అంటే ఈశ్వరుడు సృష్టిని ఎలా చేశాడు, ఏ వరుస క్రమంలో చేశాడు అనే దానికి చెప్తుంది. ఆకాశాద్ వాయు, ఆకాశం అనేటువంటిది శూన్యం, అక్కడి నుంచి వాయువు పుట్టింది. ఆ శూన్యం నుంచి వాయువు పుట్టింది. వాయోరగ్ని, ఈ వాయువు అనేటువంటిది తిరగడం వల్ల, సర్వవ్యాపకం అవ్వటం వల్ల, అంతటా ఆవరించి ఉండటం వల్ల అగ్ని పుట్టింది. అగ్నేరాపహ, ఈ వాయువు అగ్ని శూన్యంలో మిళితమై తిరగటం వల్ల అక్కడ స్వేదం అనేటువంటిది ఉద్భవించడం జరిగింది, అంటే నీరు, జలం. అపహ అంటే నీళ్లు. అద్య పృథివీ, ఈ నాలుగిటి రాపిడిలో ఆకాశం అనేటువంటి శూన్యంలో ఈ జలము, అగ్ని, వాయువు మూడిటి రాపిడి వల్ల మృత్తికలు పుట్టినాయి. అద్య పృథివీ, పృథి అంటే మృత్తికలు, మట్టి. అంటే ఈ గ్రహములు, ఉపగ్రహములు, శకలములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. పృథివ్యా ఓషధ, మనం ఉన్నటువంటి గ్రహం కూడా అలాగే పుట్టింది. ఈ గ్రహం మీద ఓషధులు అంటే ఔషధము, వృక్షం పుట్టింది. ఓషధీభ్యోమన్నం, ఔషధములలో జీవ పరిణామము కలిగినటువంటి వృక్షములు పుట్టినాయి. అన్నం అంటే మనం వండుకునేటువంటి సార్టెక్స్ రైస్, బిర్యానీ రైస్ ఇవి కాదు. ఓషధీభ్యోమన్నం, అన్నం అంటే మానవుడు బతకటానికి ఆహారంగా ఉపయోగపడినటువంటి గొప్ప ఔషధాలు. అన్నాత్ పురుష, ఈ అన్నం నుంచి పురుషుడు ఉద్భవించాడు. పురుషుడు అంటే మళ్ళీ ఇక్కడ మగవాడు, ఆడది, ఇది ఈ స్త్రీ పురుష భేదం ఇది కాదు. విరాట్ పురుషుడు, అతడే సృష్టికర్త. అందుగురించనే పృథివ్యా ఓషధ ఓషధీభ్యోమన్నం అన్నాత్ పురుష పురుష ఏవ ఇదగుం సర్వం, ఆ పురుషుడే ఈ సమస్త సృష్టిని, సమస్త జీవజాలాన్ని, సమస్త జంతుజాలాన్ని ఏర్పాటు చేసి సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ క్రమంలోనే సర్వేశ్వరుడు పంచభూతాలను ఆవరించి ఉన్నాడు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ ఐదుటి సర్వేశ్వర స్వరూపమే సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన. ఈ 5 ముఖములను కూడా పరమేశ్వరుడు కలిగి ఉంటాడు. ఆ పరమేశ్వరుడు కలిగినటువంటి 5 ముఖముల యొక్క ఆరాధన భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో. ఇవి ఏవి మనవి కావు. వైరాగ్యం అంటే ఏమిటి అని అంటే ఇది ఏది మనది కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేటువంటి ఒక కంప్లీట్ నిర్ణయానికి వచ్చేటువంటి ఏకీకృత భావనయే. అన్నీ ఈశ్వరుడే ఇచ్చాడు, మనల్ని కూడా ఈశ్వరుడే ఈ భూమి మీదకి పంపాడు. ఏదో ఒక రోజు నేను నిన్ను చేరుకోవడం. అల్టిమేట్గా మానవుడు కోరుకోవాల్సింది ఏమిటి? ధర్మబద్ధమైనటువంటి కోరికలు రెండే. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తాడు, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఏ రోగమునకు బారి గురి కాకుండా, ఏ ఆయాసము లేకుండా మాట్లాడుతూ మరణించడు. అది గొప్ప మరణం. అనాయాసం, ఆయాసం లేని మరణం. వినాదైన్యేన జీవితం. దైన్యము అనంటే ఒకరి మీద ఆధారపడి బతకటం. అలా ఆధారపడకుండా బతకగలిగేటువంటి పరిస్థితిలో మనల్ని ఉంచడం. దానికి ఏం కావాలి? మన జీవనానికి అవసరమైనటువంటి ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఇందాకే మనం చెప్పుకున్నాం. అటువంటి పంచభూతాత్మకమైనటువంటి సర్వేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల ఈ జీవనము, ఆ పరమపదము రెండూ కూడా మనకు ఒకే కాలంలో జరుగుతాయి. అందుకే శివరాత్రి ఇది. అమ్మవారికి 9 రాత్రులు ఉన్నా కూడా శివరాత్రి రోజున మాత్రం
అక్కడ భక్తి జ్ఞానం వైరాగ్యం మాత్రమే ఉంటుంది, కానీ మనకు ఐశ్వర్యం కావాలని ఇంకోటో ఇవి ఏవి ఉండవు. శివుడి మీద పంచామృతం పోయడం, సాయంకాలం వరకు ఉపవాసం ఉండటం, ఒక ఖర్జూర పండు నైవేద్యం పెట్టడం, అటు పిమ్మట దాన్ని తిని ఉపవాసాన్ని విడిచిపెట్టడం, రాత్రికాలం అంతా జాగారం చేయటం, జాగారంలో పరమపద సోపాన పఠము అనేటువంటి పఠాన్ని ఆడటం. నేటి కాలానికి చెప్పాలంటే స్నాక్ అండ్ లీడర్స్ గేమ్ అని ఒకటి ఉంటుంది, పరమపద సోపాన పఠం. పరమపద సోపానం ఎక్కడ ఉంటుంది అని అంటే ఒక కైలాసంలో మాత్రమే ఉంటుంది. మన జీవితంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఒడిదొడుకులను ఒక పఠం రూపంలో మన పూర్వీకులు నిర్మాణం చేసి ఇచ్చారు. దాంట్లో ఏ విధంగా అయితే సర్పాలు ఉంటాయో మన జీవితంలో అలా గండాలు ఉంటాయి. ఏ విధంగా అయితే నిచ్చెనలు ఉంటాయో ఆ విధంగా మన మీద ఐశ్వర్యము, ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. ఈ రెండి కూడా మనకు అర్థం కావడానికి ఆట రూపంలో జాగారం అనేటువంటి కాలంలో ఈ ఆట ఆడుకునేటువంటి సాంప్రదాయాన్ని నిర్మాణం చేశారు. అలాగే ఆ పరమపద సోపాన పఠంతో చివరికి సర్వేశ్వరుణ్ణి చేరుకొని అటు పిమ్మట తెల్లవారిన తర్వాత మళ్ళీ శివారాధన చేసి సర్వం శివమయం, ఈ జగత్తంతా కూడా శివమయం అనేటువంటి భావనతో, భక్తిగా, జ్ఞానంతో, వైరాగ్యంతో ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసి ఉపవాసాన్ని విడిచిపెట్టేటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క మహాశివరాత్రి యొక్క విశిష్టత. ఈ మహాశివరాత్రి రోజున తనను తాను పరమేశ్వరుల్లో లీనం చేసుకోవడమే అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైన భూమిక అవ్వాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి పనులు మాత్రం చేయకూడదు. కాలక్షేపానికి ఏదో ఆటలాడుకోవటమో ఇంకోటో సినిమాలు చూడటం ఇటువంటివి కాకుండా శివనామస్మరణ చేసేటువంటి గొప్ప యోగ్యమైనటువంటి కాలం. ప్రకృతి మొత్తం కూడా సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనేకమైనటువంటి దేశాల్లో ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో కొన్ని కోట్ల సార్లు నమశివాయ నమశివాయ అనేటువంటి నామస్మరణ జరుగుతుంది. ఈ శివరాత్రి రోజు చేసినటువంటి పంచాక్షరి జపం ఏదైతే ఉంటుందో నమశివాయ అనేటువంటి నామస్మరణ మనకి భువర్లోకానికి వెళ్ళడానికి ఒక గొప్ప నిచ్చెనగా మారి మన జీవితాన్ని సార్థకం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ గురువుగారు, ఈ శివరాత్రి రోజు ఆడవారు కూడా ఉపవాసం ఉంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో కొంతమంది ఆడవారికి డేట్స్ అనేవి సడన్ గా వచ్చేస్తే ఉపవాసం మధ్యలో ఆపేయాలా, లేదంటే కంటిన్యూ చెయ్యొచ్చా, ఉపవాసం ఉండొచ్చా? ఆ డేట్ వచ్చింది కాబట్టి ఇంకా ఆపేసి మానేయడం మంచిదంటారా? ఇది నిజానికి కూడా చాలా మంచి ప్రశ్న అమ్మ. వాస్తవం ఏంటంటే ప్రజల్లో ఉండేటువంటి ఒక అంధవిశ్వాసం, దీన్ని ఎలా చెప్పాలి మనం అని అంటే నిజానికి కూడా అంధవిశ్వాసం అనేటువంటి పదంతో దీన్ని ఆపేయటమే. పరమేశ్వరుడి ఆరాధన ఇందాకనే మనం చెప్పుకున్నాం, భక్తి జ్ఞానం వైరాగ్యం, ఈ మూడు కూడా మానసిక స్థితికి సంబంధించినవి, శారీరక స్థితికి సంబంధించినవి కావు. మానవుడు అల్టిమేట్ గా మనం భువర్లోకాన్ని అంటే కైలాస ప్రాప్తినో వైకుంఠ ప్రాప్తినో మోక్షాన్నే కోరుకోవాలి మనం. కానీ ఇహపర సుఖాల దగ్గర ఇహమైనటువంటి సుఖమే కాదు, పరసుఖం కూడా పొందుకోవాలి. ఆ సాధన చెయ్యాలి అని అంటే ఇక్కడ అనేకమైనటువంటి మార్గాలు మనకు శాస్త్రంలో ఉన్నాయి. ఇక్కడ చాలా మందికి తెలియాల్సిన అంశం ఏంటనంటే ఏదో భోజనం మానేయడము, టిఫిన్లు చేయడము, ఇంకోటి ఇవి కాదు. అసలు ఈ అంశం ఉండదు ఇక్కడ. ఇక్కడ ఉండేటువంటి అంశం ఏమిటి అంటే ఉపవాసం అనే పదానికి ముందుగా అర్థం తెలుసుకోవాలి. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం. పరమేశ్వరుడి సన్నిధిలో నువ్వు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నావు అనేటువంటిదే పరమేశ్వరుడు చూస్తాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి దాన్ని సర్వేశ్వరుడు ఖాతాలో వేయడు. అతను భోలాశంకరుడు. మనం మానసికంగా అణువున కూడా సర్వేశ్వరుడి యొక్క నామస్మరణతో నిండిపోయేలాంటి గొప్ప పర్వదినం ఇది. ఇంకా ఆడవాళ్లకు వచ్చేటువంటి ఋతుపరమైనటువంటి సమస్యల దృష్ట్యా ఈ ఉపవాసం ఉండడం ఉండకపోవటం అనేటువంటి వారి వారి శారీరక పరిస్థితులను బట్టే వాళ్ళు అవలంబించాలి ఈ సిద్ధాంతం. కానీ ఉపవాసానికి వారికి ఉండేటువంటి శారీరక ధర్మానికి తప్పు లేదమ్మా. ఎక్కడ కూడా ఈ ఉండకపోతే దోషం ఆపాదింపబడుతుంది అనేటువంటిది ఎక్కడ కూడా ఏ శైవాగమంలో కూడా చెప్పబడలేదు. మీ శరీర ధర్మాలను అనుసరించి మీ యొక్క శారీరక పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండగలిగినంతసేపు ఉండండి. మానసికంగా సర్వేశ్వరుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి.
ఉండలేని వాళ్ళు ఏ పండో ఫలమో పాలో తీసుకోండి. ఖచ్చితంగా ఉండలేని వాళ్ళు ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. అంతేగాని శరీరం కల ధర్మ సాధనం, శరీరాన్ని హింసిస్తే మాత్రం పరమేశ్వర సాయుధ్యం పొందలేరు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగని అంశం. ఎందుకు అంటే ఏమీ తినకుండా సర్వేశ్వరుడి ఆరాధన చెయ్యమని ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఉపవాసం వేరు, అశనం వేరు. ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. సర్వేశ్వరుడి సన్నిధిలో ఉండడం అనేటువంటిది ఉపవాసము. ఈ శరీరం నిలబడడానికి అవసరమైన ఆహారాన్ని మనం ఇవ్వవలసిందే. ఇక్కడ సెకండ్ ఒపీనియన్ ఉండదు. అనవసరమైన అంధవిశ్వాసాలకు మీరు లోనవ్వకండి. అదేవిధంగా అశనం అంటే ఈ శరీరం నిలబడడానికి కూడా అవసరమైనంత ఆహారాన్ని కూడా వెయ్యకుండా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతుంది, మన వల్ల పాపం జరిగిపోతుంది, ఇంకోటి ఏదో జరిగిపోతుంది అనేటువంటి అపోహలో ఈ శరీరానికి తగిన ఆహారం ఇవ్వకుండా శరీరాన్ని హింసించడం వల్ల నీవు అధర్మం చేసిన వాడివే అవుతావు, కానీ ధర్మాచరణకు ఈ శరీరం సహకరించదు. కాబట్టి మేము ఈ శరీర ధర్మాలను అనుసరించి ఆ యొక్క ఉపవాసం అనేటువంటి కార్యక్రమాన్ని సాధ్యమైనంత మేరకు దిగ్విజయం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని అంధవిశ్వాసానికి మాత్రం లోనవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే గురువుగారు, శివరాత్రి రోజు ఉపవాసం స్టార్ట్ చేసి మార్నింగ్, ఆ రోజు ఈవినింగ్ దాకా ఉండాలా, లేదంటే మరుసటి రోజు దాకా కూడా ఉండి టెంపుల్కి వెళ్ళొచ్చాక అప్పుడు ఉపవాసం అనేది అవుతుంది అంటారు కదా చాలా మంది? ఈ ప్రశ్న 99% మందికి ప్రతిసారి ఉద్భవించే ప్రశ్న. ఇది కొత్త ప్రశ్న ఏం కాదు, చాలా పాత ప్రశ్న. అతి పురాతనమైంది, నిత్య నూతనమైంది. ఈ ప్రశ్నే అతి పురాతనమైంది, నిత్య నూతనమైంది. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రతిసారి ఇదే అడుగుతారు. గురువుగారు మేము భోజనం చేయొచ్చా? చెయ్యకూడదమ్మా, అయినా భోజనం చేస్తారు. లంకణానికి పెడితే పథ్యానికి వస్తుందని ఒక శాస్త్రం ఉన్నదమ్మా. అంటే దీనికి ఏంటంటే అస్సలేమి తినద్దు, నువ్వు మందులు వేసుకున్నావు కాబట్టి అని అంటే వాడు అప్పుడు డజన్ చపాతీలు తింటాడు. నువ్వు తినచ్చు అంటే ఏం లేదు, వాడు అసలు ఆగడిగా. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తప్పుగా తీసుకోకండి ప్రేక్షకులు ఎవరు. సాయంకాలం వరకు మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉడికించింది తింటే గాని మేము ఉండలేను అన్నవాళ్ళు కందగడ్డ లేదా అంటే మనకు స్వీట్ పొటాటో అంటే మనం ఈ స్వీట్ పొటాటోని మనం గనక తీసుకున్నట్లయితే శరీరం గట్టిగా నిలబడుతుంది. రాత్రి కాలంలో శివరాత్రి రోజున సాయంకాలం ప్రదోష కాలంలో 6 తర్వాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి తీరవలసిందే. పాలు తాగొచ్చు, టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, కానీ లిక్విడ్స్ మీద, జ్యూస్ల మీదనే ఉండాలి. సాయంకాలం స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను కట్టుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ మనం స్వామివారికి ఖర్జూర పండు నైవేద్యం పెట్టాలి. ఇది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే తప్ప ఖర్జూర పండు అనేటువంటి దానికి ఎక్కడ శాస్త్ర ప్రామాణికం అయితే లేదు వాస్తవానికి. రెండవది ఏంటంటే, మనం ఎప్పుడూ తిననటువంటి కందమూలాలన్నీ కూడా ఆ రోజు తింటాం. మనకు స్వీట్ పొటాటో బయట దొరుకుతుంది. అటువంటి స్వీట్ పొటాటోని నీళ్లలో బాగా ఉడికించి, కందమూలాలు మనకు నిత్యం శ్రీశైలం లాంటి అడవులలో కావచ్చు, ఇంకెక్కడైనా కాశీలో కానీ ఎక్కడైనా మహాసిద్ధులు ఉంటారు. ఈ సిద్ధ పురుషులు చాలా రెగ్యులర్గా తినేటువంటి ఐటమ్ ఇదే స్వీట్ పొటాటో. వాడు ఉడకబెట్టుకొని దాని మీద ఉండేటువంటి ఆ తోలు తీసేసి తినేస్తారు. వాడు మంచి ఎనర్జెటిక్ ఫుడ్, మంచి ఫైబర్ ఫుడ్, శరీరాన్ని గట్టిగా నిలబెట్టే ఫుడ్. ఇటువంటివి ఆ రోజే శివరాత్రి రోజు ఎందుకు తింటారు అని అంటే, ఎనర్జీ ఉంటుందనో ఇంకోటనో కాదు. అటువంటి కందమూలాలు తినగలిగేటువంటి వైరాగ్య స్థితికి ఆ రోజు మానవుని మేధస్సు చేరుకుంటుంది. ఆ రోజు నువ్వు ఏ బిర్యానీ గుర్తురాదు, ఏ హోటల్స్ గుర్తురావు, ఎటువంటి జంక్ ఫుడ్ గుర్తురాదు. ఆ రోజు పండ్ల మీదనే మనకి ఏకాగ్రత ఉంటుంది, పాల మీదనే ఏకాగ్రత ఉంటుంది, పరమేశ్వరుడి మీదనే ఏకాగ్రత ఉంటుంది. అంటే సర్వం శివమయం. ఈ
అంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శివం, ప్రాణం పోయిన తర్వాత శవం. శివుడే నీ యొక్క మనస్సుని ఆక్యుపై చేసి ఆక్రమించి ఇవి తినాలి ఇవి తినద్దు అని నీ యొక్క మానసిక స్థితిని మారుస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా శివరాత్రి రోజు భోజనం చేయలేరు, అది ఎటువంటి వాళ్ళైనా కానీ. శివరాత్రి రోజు కూడా భోజనం చేశారు అని అంటే వాళ్లకు నమస్కారం. కానీ శివరాత్రి రోజున మాత్రం మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే పగలంతా కూడా సాధ్యమైనంత మేరకు శివనామస్మరణతో ఉండి, ఉద్యోగం ఇంకో వ్యవహారంలో ఉన్నవాళ్ళు జ్యూసులు పండ్ల మీద ఉండి, సాయంకాలం మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామికి నివేదన పెట్టినటువంటి పండు తిన్న తర్వాతనే ఉపవాస విరమణ జరుగుతుంది. తర్వాత శివనామస్మరణతోనే జాగరణ చేసి తెల్లవారిన తర్వాత మళ్ళీ శివార్చన చేసి, ఇది చతుర్దశి ఘడియల్లో మనకు శివరాత్రి వస్తుంది. అమావాస్య ఘడియల్లో ఉపవాసాన్ని విరమించాలి. అంటే తెల్లవారుజామున ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ శివాలయానికి వెళ్ళి ఇంట్లో శివుడికి పూజ చేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని శివుడికి నైవేద్యం పెట్టి ఆ రోజు మనం భోజనం చేసింది అది విశేషమైనటువంటి ఫలదాయకం. అలా ఉండటమే శివరాత్రి యొక్క విశిష్టత. ఇది మన పూర్వీకులు ఆచరించారు. మనము కూడా ఇది ఆచరించడం వల్ల మాత్రమే దివ్యమైనటువంటి యోగ్యములను సర్వేశ్వరుడి ద్వారా పొందుతామనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే గురువుగారు, శివరాత్రి రోజు ఆడవారు మగవారు కూడా ఉపవాసం ఉంటారు, గుడికి వెళ్తారు, జాగరణ చేస్తారు. అయితే చిన్న పిల్లలు ఉంటారు కదా గురుగారు, చిన్న పిల్లలు కూడా ఉపవాసం ఉండాలంటారా? వాళ్ళు కూడా జాగరణ చేయాలంటారా? నేను ఇందాక అదే చెప్పింది. బాల వృద్ధులు, బాలులు అంటే పిల్లలు, వృద్ధులు అనంటే శారీరకమైనటువంటి ధర్మాన్ని అనుసరించి వాళ్ళు చేయలేని వాళ్ళు. వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వారి శరీర ధర్మాలను అనుసరించి చేయవలసిందే. ముఖ్యంగా పిల్లలకు 8 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలకు అశనం పనికిరాదు. నేను ఇందాక చెప్పింది అది. ఉపవాసం అనేటువంటిది వేరు, అశనం వేరు. నిరాహారులై ఉండటము అశనం. అది శరీరానికి మీరు చేసే ద్రోహం, అది చెయ్యకూడదు. పిల్లలతోని ఎటువంటి పనులు చేయించకండి. వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తే శివుడి మీద వాళ్లకు ఉండేటువంటి భక్తి కూడా క్షీణించే అవకాశం ఉంది. దాని పర్యవసానం భవిష్యత్తులో ఇంకొక మార్గంలోకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కేవలం శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం వల్లనే నాకు అనారోగ్యం కలిగింది అన్న భావన వాళ్ళకు వచ్చిన రోజున మాత్రం మీరు సనాతన ధర్మం నుంచి వాళ్ళని దూరం చేసిన వాళ్ళు అవుతారు. అంత మాత్రాన వాళ్ళు అడిగింది ఏదో పెట్టమని కాదు, వాళ్లకు నేర్పండి. వాళ్ళకి నేర్పి పండ్లు పాలతో ఉండడం నేర్పండి, అలవాటు చేయండి. వాళ్ళకు సర్వేశ్వరుడు యొక్క ఆరాధన. ఏదైనా దేవాలయానికి పంపండి, అక్కడ నలుగురిని చూపెట్టండి. వాళ్ళు ఎలా ఉంటున్నారు వీళ్ళు ఎలా ఉంటున్నారు అని చూపెట్టండి. శివరాత్రి విశిష్టత ఏంటనేది చెప్పండి, ప్రవచనాలు చూపెట్టండి, మంచి సినిమాలు ఉన్నాయి చూపెట్టండి, శివుడి గురించి చెప్పండి. ఈ చెప్పే క్రమంలో రోజు మొత్తం గడిచిపోతుంది కాబట్టి వాళ్ళకి అవసరమైన ఫుడ్ ఏదో వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండేలా చూసుకోండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో అన్నం వండి మాత్రం పెట్టకూడదు. అన్నం అనేటువంటిది ఆ రోజు మనకు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథ మహాకవి అనేటువంటి మహాకవి రాసినటువంటి బసవ పురాణం ఆధారంగా చూసినట్లయితే అన్నపూర్ణాదేవి సైతం కైలాసంలో అన్నం వండని రోజు మహాశివరాత్రి. అసలు నిన్ను నువ్వు ఉద్ధరించుకునే రోజు, ఉద్ధరేత ఆత్మన మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి రోజు ఆ యొక్క శివరాత్రి. జన్మకో శివరాత్రి అంటాం మనం. ఏ రోజైతే శివరాత్రి రోజు నువ్వు శివారాధన గట్టిగా చేయగలుగుతావో అది మళ్ళీ శివరాత్రి వరకు నిన్ను సదా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి ఉపద్రవం నుంచైనా ఇట్లా అతి సునాయాసంగా ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఇది పిల్లలకు మీరు నేర్పండి. పిల్లలకు భక్తి అనేటువంటిది నేర్పినప్పుడే ఆ భక్తి నుంచి వాడు జ్ఞానం సంపాదించి తద్వారా వైరాగ్యాన్ని పొందినప్పుడు ఈ భూమి మీద మీరు లేకపోయినా కూడా వాళ్ళు ఆనందంగా జీవిస్తారు. అంతేగాని మీరు ఎంతసేపు మా పిల్లవాడు ఉండలేరు మా పిల్లలు ఉండలేరు అని మీరు ఈ అనవసరమైనటువంటి జాడ్యాలు అలవాటు చేసి పిల్లలను మాత్రం ధర్మం నుంచి ఆచార వ్యవహారాల నుంచి దూరం చేయకూడదు. అట్లా అని వాళ్ళని ఉపవాసం అనేటువంటి పేరుతో నిరాహారులుగా కూడా ఉంచడం కూడా మంచిది కాదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి ప్రాథమిక కర్తవ్యం. ఉపవాసం పేరుతో పిల్లలను ఇబ్బంది పెట్టకుండా
వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళకి తినిపించేసి శివారాధనకు అనుకూలమైనటువంటి వాతావరణంలో వాళ్ళని ఉంచండి. అది మీరు అలవాటు చేయడం వల్లనే వాళ్ళు ముందుకు వెళ్తారు. అండ్ అలాగే గురుగారు శివరాత్రి రోజు జాగారం చేసేటప్పుడు ఈ గేమ్స్ ఇవన్నీ కాకుండా ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ, అది కాకుండా ఏమన్నా ఒక మంచి శ్లోకం, ఈ శ్లోకాన్ని చదువుతూ లేదంటే ఈ శ్లోకాన్ని రాసుకుంటూ ఉంటే ఆ రోజు మంచిది అనేది ఏమన్నా ఉందంటారు? మనకు మార్కండేయ మహాముని, మృకండు మహాముని యొక్క కుమారుడు మార్కండేయుడు. ఈ మార్కండేయ మహాముని మృకండు మహాముని పరమేశ్వరుడికి తపస్సు చేస్తే కలిగినటువంటి సంతానం. పరమేశ్వరుడు ప్రసన్నమై నీకు అర్ధాయుష్యుతో ఉన్నటువంటి కుమారుడు కావాలా, వైధవ్య యోగం ఉన్నటువంటి కుమార్తె కావాలా అని అడిగాడు. ఇది వాస్తవానికి అతిపెద్ద ప్రశ్న. కానీ నిజంగా ఈశ్వరుడు ఇచ్చేటువంటి వరంలో అర్ధాయుష్యుతో కూడిన కుమారుడు ఉంటాడా? ఈశ్వరుడే వరం ఇస్తే వైధవ్యంతో కూడుకున్న కుమార్తెను ఇస్తాడా? ఒకవేళ ఇస్తే అతను అర్ధనారీశ్వరుడేగా, సగం శరీరంలో మరి అమ్మవారు ఉందిగా, ఆవిడ ఒప్పుకుంటుందా? అంటే మనం కొంచెం ఆలోచన చేయాలి. ఇది మనకు పెట్టే పరీక్ష. మనం ఎటువంటి వరాన్ని అడుగుతాం, ఎటువంటి వరాన్ని అడగం. సర్వేశ్వరుడు సశరీరంతో నీ ముందు ఉన్నప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ధర్మం వైపు ఉంటుందా, కామ్యం వైపు ఉంటుందా, అర్థం వైపు ఉంటుందా, మోక్షం వైపు ఉంటుందా? అంటే నాకు పుత్ర సంతానం లేదనేటువంటి బాధ ఉన్నది కాబట్టి ఆ బాధ నెరవేరడానికి నాకు అర్ధాయుష్య అయినా సరే, కొన్ని సంవత్సరాలైనా నాకు పుత్రుడు ఉన్నాడన్న సంతోషం ఉంటే చాలు. అది కామ్యం. మోక్షము కాదు, అర్థము కాదు, ధర్మం అంతకన్నా కాదు. అది కామ్యం, మృకండు మహాముని యొక్క కామ్యం. మరి ఆ కామ్యం ఎలా నెరవేర్చు? మరి అతను అంత తపస్సు చేసి ఈశ్వరుడు వచ్చాక అర్ధాయుష్తో కుమారుడిని ఇస్తాడా? ఈశ్వరుడు వచ్చారంటే పూర్ణాయుష్ ఇవ్వాల్సిందే. అసలు వచ్చిందే అని వరం ఇవ్వడానికి మళ్ళీ ఇందులో ఇఫ్ అండ్ బట్లు ఏంటి? ఉండవట్లు. కానీ ఆ ప్రశ్న ఆయనకు కాదు, మనకు. భగవద్గీతలో కూడా మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం అని. అర్జునుడికి విషాదం ఏమిటి? మనది విషాదం. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేటప్పుడు అర్జున విషాద యోగం అనేటువంటి మొదటి అధ్యాయానికి వ్యాఖ్యానం రాయలేదు. అర్జునుడికి విషాదమే లేదని రాశాడు. మిగిలిన 17 అధ్యాయాలకైనా వ్యాఖ్యానం రాశాడు, కానీ అసలు అర్జునుడికి విషాదమే లేదన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా నరనారాయణులు. వాళ్ళకి వైరాగ్య, వాళ్ళు అత్యద్భుతమైనటువంటి మహామునులు, వాళ్ళు సంపూర్ణమైనటువంటి జ్ఞాన సంపద. వాళ్ళకేముంటుంది? వాళ్ళు వైరాగ్యభూతులు. వాళ్ళు అటువంటి వాళ్ళకి అవన్నీ ఏముండవు. మృకండు మహాముని అంత తపస్సు చేస్తే మార్కండేయుడు పుట్టాడు, అర్ధాయుషుతో కొడుకొచ్చాడు, మార్కండేయుడు అని పేరు పెట్టుకున్నారు. సాఫీగా సాగుతుంది. 16 సంవత్సరాల వయసు రాగానే ఆ పిల్లవాడికి జ్ఞానం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తండ్రి యొక్క తపశ్శక్తి అతనిలో ఉంది. తండ్రి యొక్క తపశ్శక్తి అతనిలో ఉంది కాబట్టే అతనికి ఆ జ్ఞానం వచ్చింది. ఎందుకమ్మా మీరు బాధపడతారు? పరమేశ్వరుడి అనుగ్రహంతో నేను పుట్టాను కదా మీకు. నేను పరమేశ్వరుణ్ణి అడిగి నేను పూర్ణాయుష్ని సంపాదిస్తా అంటే, పరమేశ్వరుణ్ణి అడిగితే అర్ధాయుష్ ఉన్నవాడిని కూడా పూర్ణాయుష్కుణ్ణి చేస్తాడు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో కలిగించడానికి అతను ఒక ఉపాధి. ఆ విశ్వాసం కలిగించడానికి కూడా ఒక ఆధారం ఉండాలి మన దగ్గర. అటువంటి ఆధారభూతుడే మార్కండేయ మహాముని. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేష్యత వయ్యమ. చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను. నన్నేం చేస్తుంది ఈ యమధర్మరాజు యొక్క యమపాశం అని చెప్పేసి అని శంకరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. చివరికి యమధర్మరాజు యొక్క పాశము కూడా ఓడిపోయింది. పరమేశ్వరుడే అక్కడ తల వంచి దాదాపు 72 కల్పాల వరకు కూడా నీవు పూర్ణాయుష్కుడివే అని చెప్పేసి అని అంతటి ఆయుష్ను అతనికి ఇచ్చి యమధర్మరాజుని కలియుగాంతం వరకు మార్కండేయ మహాముని చెప్పినటువంటి విధంగానే ఆయుష్ రాయమన్నాడు ఈ భూమి మీద పుట్టేటువంటి జనులకు. మార్కండేయుడు అనుగ్రహిస్తే మనకు ఆయుష్ పెరుగుతుంది. అందుకే పండితులు ఎవరైనా జాతక పత్రిక రాసిన తర్వాత చిట్ట చివరిలో రాస్తారు మార్కండేయాయుష్యాభివృద్ధిరస్తు అని. అంటే మార్కండేయుడు యొక్క అనుగ్రహం నీ మీద ఉండుగాక అని. అటువంటి మార్కండేయుడు ఏ శ్లోకం చదవటం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడో ఆ శ్లోకం నేను చెప్తాను, మీరు రాసుకోండి ప్రేక్షకులారా. అది కనీసం 108 సార్లు ఆ యొక్క శ్లోకాన్ని స్మరణ చేయడం వల్ల
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, మార్కండేయ మహాముని యొక్క అనుగ్రహం మీ యొక్క పిల్లల మీద కలుగుతుంది. మనది ఎప్పుడు కూడా సంకల్ప సంతానం కావాలి, ధర్మైక జీవనం కావాలి, ధర్మబద్ధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో మనం ఉండాలి, నిత్యం పరమేశ్వర ఆరాధన చేయాలి. అన్నిటికి మించి ఏ దాని మీద కూడా మనకు కాంక్ష ఉండకూడదు. ప్రతిదాన్ని భక్తితో చేయాలి, జ్ఞాన మార్గంలో నడవాలి, వైరాగ్య భావనతో ఉండాలి, కర్తవ్య నిష్టతోనే మన డ్యూటీ మనం చేయాలి. విశ్వామిత్రుడు అంతటి వాడు కూడా రాముల వారికి చెప్పింది అదే. వెంకటేశ్వర స్వామి ఈ శ్లోకంతోనే నిద్రలేస్తాడు ప్రతిరోజు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధులా కర్తవ్యం దైవమాన్యకం. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ కౌసల్యా కుమారుడైనటువంటి రామ, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, నీవు నరులలో పులి వంటి వాడివి, నీ యొక్క కర్తవ్యమే నీకు దైవారాధన. విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులు ఎందుకు వెళ్ళారు రామాయణంలో మనం చూస్తే తెలుస్తుంది. ఒక యాగ సంరక్షణార్థం దశరథుణ్ణి అడిగితే వశిష్ఠుడు నచ్చజెప్పగా దశరథుడే స్వయంగా రామలక్ష్మణులు ఇద్దరిని ఇచ్చి విశ్వామిత్రుడు వెంట పంపాడు. అక్కడికి రామలక్ష్మణులు వచ్చింది ఏంది, తెల్లవారేంత వరకు అంతఃపురంలో పడుకోన్నట్టుగా ఇక్కడ పడుకోవటం కాదు. నువ్వు యాగ సంరక్షణకు వచ్చావు, నాకంటే ముందు నిద్ర లేచి నన్ను కూడా సంరక్షించడం నీ కర్తవ్యం. నీ కర్తవ్యమే నీ దైవారాధన. యువర్ డ్యూటీ ఈజ్ యువర్ వర్షిప్. నువ్వు ఆ డ్యూటీని పక్కన పెట్టి నిద్రపోతా అంటే కుదిరే వ్యవహారం కాదు. అదే కర్తవ్య నిష్ట మనలో కూడా ఉండాలి. ఇది రాముడికి చెప్పింది కాదు, మనకు చెప్పింది. రామో విగ్రహవాన్ ధర్మ, ఆయనకి తెలియని ధర్మ సూక్ష్మం ఏమీ లేదు. మనము ఆయనని అనుసరించి, ఆయనకేదో శ్రీరామనవమి రోజు పూజ చేయడము, శివరాత్రి రోజు శివుడి మీద నీళ్లు పోయడం ఇదొక్కటే కాదు. శివుడు చెప్పింది చేయడం వల్ల సంతృప్తి చెందుతాం, రాముడు చెప్పింది చేయడం వల్ల రాముడు సంతృప్తి చెందుతాడు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే భగవంతుడు చెప్పింది చేయాలి, భగవంతుడు చెప్పింది చెయ్యాలి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడిటి మీద మన మనస్సు లగ్నం కావాలంటే కర్తవ్య నిష్ట చాలా అవసరం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించవలసిందే. అటువంటి కర్తవ్యనిష్ట ఎప్పుడు వస్తుంది అంటే నిరంతర శివనామస్మరణ వల్ల వస్తుంది. అటువంటి శివనామస్మరణ నిరంతరం చేయలేని వాళ్ళు ఈ యొక్క శివరాత్రి రోజున గనక ఆ యొక్క శివనామస్మరణ చేయడం వల్ల అతని జీవితంలో శివుడు అనేటువంటి వాడు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని చూపెడితే ఆ రోజు నుంచి శివుడికి కనెక్ట్ అయితే అతడు జీవం అనేటువంటిది మళ్ళీ శివుడిలో ఐక్యం అయ్యేంత వరకు అతడు శివుడితో ప్రయాణం చేస్తాడు. మమ మనసేస్మిన్ సన్నిధిం కురు, లింగేస్మిన్ సన్నిధిం కురుగాడు, మమ మనసేస్మిన్ సన్నిధిం కురు. తన యొక్క మనస్సులో స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసి శివుణ్ణి చక్రవర్తిగా చేసి కూర్చోబెట్టిన రోజున అతడు నిజంగా చక్రవర్తి అవుతాడు. అటువంటి ఆలోచనలు, అటువంటి భావజాలము మన యొక్క పిల్లలకు, మన యొక్క పరివారానికి అలవాటు చేయడమే పెద్దవాళ్ల కర్తవ్యం అయ్యి ఉండాలి. అటువంటప్పుడే ఈ యొక్క శివరాత్రి కానీ ఏ పర్వదినమైనా సఫలీకృతమవుతుంది, ఆ యొక్క సర్వేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అతి ముఖ్యంగా ఏంటనంటే మీరు ఎప్పుడు కూడా శివరాత్రి అనేటువంటి పేరుతోని అనవసరమైనటువంటి ఆటలు ఆడటము, క్యారమ్ బోర్డ్ ఆడటం, చెస్ ఆడటం ఇది కాదు. ఒక పురాణం చదివించండి, ఒక మంచి భక్తిపరమైనటువంటి పుస్తకం చదివించండి, ఇంకేదైనా ప్రవచనం వినిపించండి. ఇవాళ రోజున యూట్యూబ్ ఛానళ్ళలో అనేకమైన ప్రవచనాలు వస్తున్నాయి, అవన్నీ చూపెట్టండి. పెద్ద పెద్ద మహా పండితులు ఎంతోమంది చెప్పినటువంటి విషయాలు పిల్లలకు నేర్పండి. ఉద్యోగం అనేటువంటి ఈ వ్యవహారంలో పడి తల్లిదండ్రులు అందరూ కూడా ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోయి పిల్లల్ని ఒంటరి చేస్తున్నటువంటి కాలంలో ఇప్పుడు ఉన్నాం మనం. ప్రతి ఒక్కరూ అదే ప్రయాణంలో ఉన్నాం. కానీ ఆ రోజున సర్వేశ్వరుడి ఆరాధన చేసేటప్పుడు మీరు చేసి పిల్లలతో చేయించడం వల్ల వాళ్లకు శివారాధన అలవాటు అవుతుంది. అది మీరు గమనించాలి సోదరులారా. ఎప్పుడైతే శివుడికి మీరు కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే మీరు అనుసంధానం చేయబడతారో ఆటోమేటిక్గా మీ యొక్క కార్యములన్నీ కూడా ఆ యొక్క ఈశ్వరానుగ్రహంతో నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి పిచ్చి ఆటలు ఆడకుండా పురాణము, దైవం అనేటువంటి విషయానికి పిల్లల్ని కనెక్ట్ చేస్తుండండి, మీరు కనెక్ట్ అవ్వండి. మనం ఆచరించని ధర్మాన్ని ఇంకొకరికి చెప్పే హక్కు మనకు లేదంటారు భగవాన్ రమణులు. కాబట్టి మనం ఆచరించవలసిందే, వీళ్ళతోనే ఆచరింపజేయవలసిందే. మనమే మార్గదర్శకులం కావాలి, మనమే చేయబట్టుకొని తీసుకొని వెళ్ళాలి.
ఈ విధంగా శివరాత్రి రోజున కనుక మీరు శివారాధన పిల్లలతో చేయించినట్లయితే ఒక దేవాలయానికి వెళ్ళండి, మీ కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళకి సేవ చేయండి, అక్కడ అవసరం ఉండే అక్కడ క్లీనింగ్ చేయండి. దేవాలయానికి అవసరమైనటువంటి వ్యవస్థను మీరు చూస్తున్నారు కదా. ఇవాళ రోజున దేవాలయాల పరిస్థితి అతి దుర్భరంగా తయారైంది. ఆ దేవాలయం క్లీన్ చేసే నాథుడే లేడు. మీరు వెళ్ళి శుభ్రం చేయండి, ఒకరోజు ముందు వెళ్ళండి, ఒక రోజు తర్వాత వెళ్ళండి, శివరాత్రి రోజు వెళ్ళండి, అర్చకులకు సహకారం చేయండి, అక్కడ ఏదైనా క్లీనింగ్ ఉంటే చేయండి, శుభ్రపరచండి. ఇక్కడ డబ్బు కాదు, శరీరమే. మన యొక్క శరీరాన్ని మించిన మిషన్ లేదు, హ్యూమన్ బాడీని మించిన మిషన్ లేదని ఐన్స్టీన్ చెప్పాడు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ వినియోగించండి. ఈ శరీరంతో చేసినటువంటి పాపం పోతుంది. దేవాలయానికి వెళ్ళడం వెనుక 3 సూత్రాలు ఉన్నాయి సోదరులారా, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదలు, ఈ శరీరంతో చేసిన పాపం పోతుంది ప్రదక్షిణ చేయడం వల్ల. మనస్సుతో చేసిన పాపం పోతుంది నామస్మరణ మనస్సులో చేయడం వల్ల. బయటికి ఒక శ్లోకం చెప్పడం వల్ల వాక్కుతో చేసిన పాపం పోతుంది. మనోవాక్కాయ కర్మకృత దోష నివారణమే దేవాలయ దర్శనం. మనస్సు, వాక్కు, శరీరం. కాయం అంటే శరీరం. ఈ మూడిటి నుంచి చేసినటువంటి దోషములు పోవడానికే దేవాలయ సందర్శన చేయాలి. దేవాలయం అనేటువంటిది ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ సెంటర్. అటువంటి ఎనర్జీ సెంటర్స్ని మనం గ్రాప్ చేసుకోవాలి, మనం అందులో హీల్ అవ్వాలి, మనం అందులో ఎనర్జీని గ్రాప్ చేసుకొని ఆ పరమేశ్వరుడు అనేటువంటి ఆనందానుభూతిలో మనం సర్వేశ్వరుడిని ఆరాధన చేయాలి. ఆనందంతో ఆరాధన చేసిందే ఈశ్వరుడికి ముడుతుంది, ఆర్భాటంతో చేసింది ముట్టదు. ఆర్భాటం ఉండదు. శివరాత్రి రోజు ఆర్భాటం ఉండదు సోదరులారా. ఆనందం ఒక్కటే ఉంటుంది, భక్తి ఒక్కటే ఉంటుంది, జ్ఞానం ఒక్కటే ఉంటుంది, వైరాగ్యం ఒక్కటే ఉంటుంది. ఇవన్నీ కూడా సర్వేశ్వరుడి పాదాల దగ్గర ఉంటుంది. ఆయన పాదాలు పట్టుకుంటే సమస్తమైనటువంటి భూతగణములు కూడా నీకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి పిల్లలని దేవాలయ సేవకు వినియోగించండి. వాళ్ళు గొప్ప పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు చేసి వాళ్ళతో చేయించండి. అండ్ అలాగే గురువుగారు, శివరాత్రి రోజున ముఖ్యమైన సందర్భం ఏంటి, ఎక్కడ అసలు? ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. వాస్తవానికి ఏంటంటే, ఇవాళ శివరాత్రి వచ్చింది, పొద్దున్నే దేవాలయానికి వెళ్ళాం, అభిషేకం చేశాం, సేవ చేశాం, గురుగారు మీరు చెప్పారు కదా అక్కడ చేశాం, ఇవన్నీ ఉంటాయి. కానీ ముఖ్యమైన సందర్భం ఏమిటి అంటే లింగోద్భవ కాలము. లింగోద్భవ కాలం మనకు ఇందాక చెప్పుకున్నాం. శివపురాణం ప్రకారంగా, బసవ పురాణం ప్రకారంగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా నేను గొప్ప నేను గొప్ప అని అనుకున్నప్పుడు ఈశ్వరుడు మధ్యలో ఒక జ్యోతిస్వరూపుడై నిలబడ్డాడట ఒక సందర్భంలో. అది ఆత్మలింగం. శివుడు వాళ్ళిద్దరికి పరీక్ష పెట్టాడు. ఆదిని ఒకరు, అంతమును ఒకరు కనుక్కోవాలి, ఎవరు ముందుగా కనుక్కొని వస్తే వాళ్లే అధికులు అని చెప్పారు. ఆద్యంతాలు, ఒక శివలింగానికి ఆద్యంతాలు, ఒకరు ఆదిని ఒకరు అంతాన్ని కనుక్కోవాలి అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడు కదా, నేను పైకి వెళ్ళి కనుక్కుంటా, నువ్వు కిందికి వెళ్ళి కనుక్కో అని విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి ఎంత కిందికి వెళ్ళినా అది దాని అంతం దొరకట్లేదు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా దాని యొక్క ఆది కనపడట్లేదు. బ్రహ్మదేవుడికి ఏం కల్పించింది అంటే పైనుంచి 3 వస్తువులు వస్తున్నాయి. ఏమిటి అనేది 3 అంశాలు. మొట్టమొదటిది తులసి దళం, రెండవది మందార పుష్పం, మూడవది మొగలి పువ్వు. ఈ 3 కూడా పైనుంచి కిందికి వస్తున్నాయి. ఇవి 3 కనపడ్డాయి. ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు అంటే ఆ శివుడి శిరస్సు నుంచి మేము వస్తున్నాం, అక్కడ శివలింగం యొక్క శిరస్సు నుంచి మేము వస్తున్నాం అని అంటే ఇక అంతవరకు వెళ్ళారు కదా, అది ఉందని తెలుసు కదా మీకు, మీరు నాకు ఒక సాయం చేయండి అన్నాడు. ఏం చేయమంటారంటే నేను బ్రహ్మదేవుడిగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే చేయవలసిందే అని చెప్పండి అని. నేను ఇప్పుడు కిందికి వెళ్తాను, కిందికి వెళ్ళి నేను పైన ఉన్నటువంటి ఆదిని నేను చూశాను అనేటువంటి ఆ అంత్యాన్ని నేను చూశాను అనేటువంటి అంశాన్ని నేను చెప్తాను, అవును అని మీరు నాకు సాక్ష్యం చెప్పాలి. సరే అండి. కిందికి వెళ్ళినటువంటి విష్ణుమూర్తికి కింది నుంచి వస్తున్నటువంటి కామధేనువు దర్శనం ఇచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే నేను కింది నుంచి వస్తున్నాను. విష్ణుమూర్తికి కూడా అదే ఆలోచన వచ్చింది, ఎట్లయినా ఉంది కదా ఈవిడ చూసింది కదా, నేను సాక్ష్యం చెప్పించుకుందాం అనుకున్నాడు. అట్లా మళ్ళీ ఈ లింగానికి ఒక దగ్గర వచ్చే వరకు బ్రహ్మదేవుడు ఒకవైపు, విష్ణుమూర్తి ఒకవైపు సాక్షుల్ని పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. నేను చూశానంటే నేను చూశాను, సాక్ష్యం ఇది అంటే నువ్వు ఒక సాక్ష్యం తెస్తే నేను 3 సాక్ష్యాలు తెచ్చానని చెప్పేసి అని బ్రహ్మదేవుడు అనటంతో శివుడికి ఎక్కడ లేనటువంటి ఆవేశం కలిగింది. ఎక్కడ లేనటువంటి ఆవేశం కలిగింది. ఇద్దరికిద్దరు, ఒకరు సృష్టికర్త ఒకరు స్థితికర్త.
ఈ విధంగా మీరు పోటీ పడుతూ ఉండి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు మీరు అని చెప్పేసి అని ఆ ఉగ్రస్వరూపుడై అక్కడి నుంచి శరభేశ్వరుడు వచ్చాడు. ఆ ఈశ్వరుడు యొక్క ఉగ్ర రూపాన్ని చూసి ఇటు బ్రహ్మదేవుడు కానీ ఇటు విష్ణుమూర్తి కానీ భయపడిపోయినారు. ఆ సందర్భంలోనే బ్రహ్మదేవుడు స్వయంగా తన యొక్క కమండలంలోంచి నీళ్లు తీసుకొని ఆ యొక్క పరమేశ్వరుడి పాదాల మీద పోశాడు. అక్కడ శాంతించాడు. ఆ శాంతించినటువంటి సందర్భంలో ఇద్దరి యొక్క అహంకారాన్ని పటంపంచలు చేశాడు. మీరిద్దరూ ఈ విధంగా అబద్ధం ఆడారు, మీకు సాక్ష్యం చెప్పినారు కాబట్టి కామధేనువుకి కైలాసానికి వచ్చేటువంటి యోగ్యత లేదు అని కామదేవుని శపించినాడు పరమేశ్వరుడు. అదేవిధంగా మందార పుష్పాన్ని, మొగలి పుష్పాన్ని, తులసి దళాన్ని, ఈ మూడిటిని కూడా నేను ధరించను అని చెప్పేసి విసర్జించినాడు పరమేశ్వరుడు. ఈ విధంగా వీళ్ళు శాపగ్రస్తులయ్యారు బ్రహ్మ విష్ణువుల వల్ల. బ్రహ్మ విష్ణువులకు కూడా శాపం ఇచ్చినారు. ఏంటి అనంటే, నీవు అవతారం ఎత్తితే గాని నీకు ఆరాధన లేదు అని చెప్పేసి అని విష్ణుమూర్తికి శాపం ఇచ్చినాడు. కానీ అహంకారంతో తండ్రి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మ అంటే తండ్రి ఇతనే కదా. తండ్రిని అహంకారంతో తూలనాడినందుకు నీకు భూలోకంలో పూజాధికములు లేవని ఆ యొక్క సర్వేశ్వరుడు శపించినాడు. కానీ మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే అంటున్నాడు కదా, ప్రతి ఒక్క కార్యక్రమంలో బ్రాహ్మణుడికి ఏ విధమైనటువంటి ఆరాధన జరుగుతుందో, మర్యాద జరుగుతుందో అదంతా నీకు చెందినట్టే అని పరమేశ్వరుడు వరం ఇస్తాడు. భోళాశంకరుడు కదా, వరం ఇయ్యక తప్పదు. అట్లే విష్ణుమూర్తికి కూడా నీవు ఇంకో అవతారం ఎత్తితే గాని నీకు ఆరాధన లేదు అన్నందుకు గాను అవతారం ఎత్తడానికి అవసరమైనటువంటి వ్యవహారాలన్నీ నేనే చేస్తానని తనే వరం ఇచ్చాడు. ఈ విధంగా ఒక లింగాకారంలో ఉద్భవించి ఆ యొక్క శరభేశ్వరుడు ఇద్దరిని శాపగ్రస్తుల్ని చేసి చివరికి మళ్ళీ అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఘట్టమే, ఆ యొక్క సందర్భమే అతి ముఖ్యమైన కీలకమైనటువంటి కాలం. అదే మాఘమాసములో అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి చతుర్దశి రోజున అర్ధరాత్రి 12:45 మధ్యలో ఒక సందర్భం ఉంటుంది. 24 నిమిషాల నిడివి, ఒక్క ఘడియ. ప్రతి సంవత్సరం దాని యొక్క నిడివి మారుతూ ఉంటుంది. 12:06 నుంచి 12:30 అని, 12:05 నుంచి 12:25 అని, ఈ విధంగా దాని యొక్క నిడివి మారుతూ ఉంటుంది. దీన్ని మనం లింగోద్భవ కాలం అంటాం. శివుడి నుంచి ఆత్మలింగం ఉద్భవించినటువంటి కాలమే ఆ యొక్క లింగోద్భవ కాలం. ఆ సమయంలో చేసినటువంటి అభిషేకం జన్మజన్మల యొక్క పాపములను నశింపజేసి మనల్ని శాశ్వత కైవల్య ప్రాప్తికి అవసరమైనటువంటి మార్గాలను ఏర్పాటు చేసి నిత్యం శివ పూజా దురంధరుడు అయినటువంటి ఆ యొక్క రావణాసురుడి నిర్మాణం చేశారు. రావణాసురుడిని మించిన శివపూజా దురంధరుడు మనకు పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా దొరకడు. అటువంటి రావణాసురుడు నిర్మాణం చేసినటువంటి మహాన్యాసం అనేటువంటి వేద భాగం ఒకటి ఉంది. ఆ మహాన్యాసంతో కూడుకున్నటువంటి రుద్రాభిషేకం ఆ ఘడియలో చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు మనకిస్తాడు. మనకు తీరని కోరిక ఉండదు. అదేవిధంగా తీరిన కోరిక మీద అహంకారం కూడా ఉండదు. 100 కోట్లు సంపాదించాలనే కోరికతో నువ్వు ఆ కాలంలో అభిషేకం చేసినా కూడా 100 కాదు 1000 కోట్లు నువ్వు సంపాదించినా కూడా వాటి మీద వ్యామోహం లేకుండా పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను తనలో ఐక్యం చేసుకునేటువంటి జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తాడు. అదే చెప్పాను నేను మీకు ఇందాక, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ మూడింటిని కూడా పరమేశ్వరుడు నీకు ఇచ్చి నిన్ను చివరికి తనలో ఐక్యం చేసుకొని తనలో లయం చేసుకునేటువంటి లయకారుడి యొక్క ఆరాధనే ఈ యొక్క మహాశివరాత్రి యొక్క పర్వదినం. నిన్ను నువ్వు ఉద్ధరించుకొని పరమేశ్వరుడిలో కలిసిపోవడానికి అవసరమైనటువంటి సాధనను చేసి ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని నిత్యమంగళకరమై యోగదాయకమై ఆ యొక్క సర్వేశ్వరుడి ఆరాధన చేస్తూ నిరంతరం శివనామస్మరణ చేస్తూ ఆ యొక్క కైలాస ప్రాప్తిని పొందడానికి అధికారాన్ని నువ్వు ఈ శివరాత్రి నుంచే సంపాదించాలని మనసా వాచా కోరుకుందాం. అదేవిధంగా మళ్ళీ శివరాత్రి రోజున మళ్ళీ కలుద్దాం. E6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో శివనామస్మరణ చేయండి. అదేవిధంగా చివరిగా ఈ యొక్క శ్లోకాన్ని కూడా మీరు ప్రార్థన చేయండి. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మళ్ళీ చెప్తున్నా వినండి. హరశంభో
మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మనొక్క పరమేశ్వరుడు మాత్రమే, ఏక ఏవ శివ సత్య జ్ఞానాది లక్షణ. సత్యం అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకిచ్చేది ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. మార్కండేయుని ఆదర్శంగా తీసుకొని మేము చెప్పినటువంటి శ్లోకాన్ని నిత్యం నామస్మరణ చేస్తూ పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది సత్యాన్వేషణ చేసి చివరికి జ్ఞానంతో మోక్షాన్ని సంపాదించేటువంటి ఉత్తమమైనటువంటి వ్రతమే ఈ యొక్క మహాశివరాత్రి వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసి శివ సాయుధ్యం పొందగలరని కోరుకుంటూ E6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో చూసారు కదా, గురువుగారు ఎంతో చక్కగా శివరాత్రి గురించి మీ అందరికీ చెప్పారు. అలాగే గురువుగారు చెప్పినటువంటి శ్లోకాన్ని మీరు కూడా శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ శ్లోకాన్ని పాటించండి. అందరికీ నమస్కారం.